మీరు ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఏ పని చెయ్యక్కర్లేదని అనుకోకండి. మీరిద్దరూ కూడా పని చేయాల్సి ఉంటుంది. లిసన్ ప్రజ్ఞ, నువ్వు నీ లిమిట్స్ ని క్రాస్ చేస్తున్నావు. నువ్వు నానమ్మతో పని చేస్తావా? ఒక్క నిమిషం, నేను అన్నయ్యని పిలుస్తాను. తనే వచ్చి నీకు బుద్ధి చెప్తాడా? ఆలియా, నీకు చెప్పాను కదా నేను మాట్లాడడం పూర్తయ్యేంత వరకు మధ్యలో ఎవరూ మాట్లాడకూడదని. మీ ఇద్దరి రెస్పాన్సిబిలిటీ ఈ ఇంటి మందిరం. మందిరంలో పూజ, హారతి, దీపం ఇంకా అగరబత్తి వెలిగించడం. దీపం వెలిగించడం దగ్గర నుంచి శుభ్రం వరకు అన్నిటి గురించి ప్రతిరోజు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఐమ్ డన్ నౌ. ఎనీ కన్ఫ్యూజన్స్? చెప్పు వైశాలి అక్క. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ప్రజ్ఞ. నువ్వు అందరికీ పనులు చెప్పావు, కానీ ఆలియా తను వాళ్ళిద్దరికి ఏ పని చెప్పలేదు, ఎందుకలా? వీళ్ళిద్దరికీ అందరికంటే ముందే పని చెప్పాను నేను. ఆలియా ఇంట్లో అందరికీ వంట చేసి పెడుతుంది, ఇక తన్ను గిన్నెలన్నీ తోమేస్తుంది. ఎనీవే, మూవింగ్ ఆన్. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరందరూ ఇంట్లో పనులు చేయకుండా మానేయొచ్చును అనుకోకండి. నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే మీరందరూ ఇంట్లో పని చేస్తున్నారా లేదా అనేది నాకు తెలిసిపోతుంది. అదెలా తెలుస్తుంది? రఘు, ఇప్పుడు ఈ రఘు ఎవరు? నమస్తే మేడం. ఇతను రఘు, నా పర్సనల్ అసిస్టెంట్. నేనిక్కడ ఇంట్లో లేనప్పుడు ఇతను మీ అందరి మీద కన్నేసుంచుతాడు, మీరు ఇంట్లో పని సరిగ్గా చేస్తున్నారా లేదా అని. రఘు, నేనందరికీ అర్థమయ్యేలా వాళ్ళ పనులు చెప్పేశాను. ఇక నువ్వు నీ పని మొదలుపెట్టు. అలాగే అక్క. గుడ్ డే ఎవ్రీవన్. ప్రజ్ఞక్క మీ అందరికీ అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా నేను చెప్పడానికి గాని చేయడానికి గాని ఏం ఉండదనుకుంటున్నా. మీరందరూ నాకు తెలివైన వాళ్ళుగా కనిపిస్తున్నారు, కానీ నేను మీ అందరికీ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, మేడం ఏదైతే చెప్తారో అది నేను చేస్తాను. ఇక రెండోది, నాకు 2 విషయాలు ఎప్పుడైనా ఎలాగైనా వచ్చే అవకాశం ఉంది. కోపం ఇంకా నవ్వు. నాకు కోపం రావడానికి ముందు నేను మీరందరూ పనిచేసే టైంని మొదలు పెడుతున్నాను. స్టార్ట్. కదా ఇక ఇప్పుడు ఈ పని నాకు ఇప్పుడు డబుల్ పనులు అయిపోయాయి. నన్నేమని చెప్పమంటావు ప్రవీణ్? చూసావుగా, చేతికి చీపురిచ్చింది మహాతల్లి. కనీసం నా వయసు కూడా మర్యాద ఇవ్వలేదు. ఏ చేతిలో అయితే ఇంటి అధికారం ఉండాలో ఆ చేతులతోనే నేను ఈ చీపురు పట్టుకుని కూర్చున్నాను. పిన్ని, వదిన మీకు అసలు ఈ పనులన్నీ చేయమని ఎవరు చెప్పారు? ఇంకెవరు, ఈవిడక్కయ్యే. తను ఇంటికి కొత్త యజమానురాలుగా వచ్చింది కదా, ఇంట్లో పని వాళ్ళందరినీ ఇంట్లోంచి తరిమేసింది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళందరికీ తలో పని అప్పగించేసింది. ఒక్క నిమిషం, తను మీకు పని చెప్పింది సరే, మీరెందుకు చేస్తున్నారు? పనులు చేయడానికి పని వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు కదా. అలా చేయలేం మేము. అదే ఎందుకని అడుగుతున్నాను. ఆ ప్రజ్ఞ ఉంది కదా, తనైతే రింగ్ మాస్టర్. మా అందరి మీద కన్నేసి ఉంచడానికి తను ఒక హంటర్ మాస్టర్ని కూడా పెట్టింది. అటు చూడు, అక్కడ చూడు. అతనేమో నిద్రపోతున్నాడు, కానీ మా చేత పనులు చేయిస్తున్నాడు. హలో, లే, ఎవరు నువ్వు? ఇదిగో చూడు, నేను నీతో మాట్లాడాలి. ఇంకా 15 నిమిషాలు మిగిలే ఉన్నాయి. ముందు పని అంతా కంప్లీట్ చేయండి, ఆ తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ ఏం చేయాలని. అరే ప్రవీణ్, బుల్బుల్, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? నేను మీ ఇద్దరికి ఇక్కడ రాకూడదని చెప్పాను కదా. అభి, నువ్వు మా గురించి వదిలే. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు పని ఎందుకు చేస్తున్నారు? ఇంతకు వీడెవడు? అరే ఇతనెవరో, నేను ఇంతవరకు ఇతన్ని చూడలేదు. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు ఎవరు ఎవరు? అభి గారు, మీరు సాక్షాత్తు నా కళ్ళ ముందు. ప్రభు, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీకు తెలుసా, నేను మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ కదా. కాదు 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 నేను మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ని.
ఒక సెల్ఫీ ఇస్తారా? ఆ, ఒక్కటే కొంచెం స్మైల్ ఇవ్వండి. స్మైల్ తొక్క. నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు? అది మేడం గారు నన్ను అపాయింట్ చేశారు తనకి అసిస్టెంట్గా. ఏ మేడం? ప్రజ్ఞ మేడం. ఆవిడ ఏమన్నారంటే ఇంట్లో అందరి చేత నేను చక్కగా పని చేయించాలని. తను ఇప్పుడు హద్దులు దాటేసింది. తను నా ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటి పనులు చేయించడం కోసం ఒక పనివాడిని పెట్టుకుందా? కాదు, పనివాడిని కాదు సార్, అసిస్టెంట్. అసిస్టెంట్? ఒక్కటిస్తాను అసిస్టెంట్ అంట. నేను తనని వదలను. నేను కూడా వస్తాను నేను మీతో పాటు. వస్తాను. వద్దు, మీరు ఇక్కడే ఉండండి. నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో మీరు అలా ఫీల్ అవ్వాలని అనుకోవట్లేదు. అందుకే ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి తనకు బుద్ధి చెప్పొస్తాను. ఆలియా, చూసావా నా చేతులు ఎలా డ్రైగా అయిపోయాయో? ఇదిగో నా చేతులు చూడు, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంట్లో మ్యానిక్యూర్ చేసుకున్నాను కదా. నువ్వు తన మీద కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నావు? ప్లీజ్ తను స్టాప్ ఫైటింగ్ లైక్ దిస్. ఒకవేళ మన ఇద్దరం ఒకరితో ఒకరు ఇలా గొడవ పడుతుంటే ఇక ఆ ప్రజ్ఞని ఎలా గెలవగలం? ఐ మీన్, ఈ ప్రజ్ఞ అత్యాచారం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. తను ఒకవేళ మనం తనని కంట్రోల్ చేయలేదంటే తను మనల్ని ఇంకా బందీల్ని చేసేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. రాజన్నకి ఫోన్ చేస్తాను. తను లాయర్ని కలవడానికి వెళ్ళాడు కదా, తనే ఏదో ఒకటి చేస్తాడు. ఓరి దేవుడా, వీళ్ళిద్దరూ ఉన్నారే, కనీసం గంట కూడా వెయిట్ చేయలేరు. నేను లాయర్ని కలవడానికి వచ్చాను, కానీ వీళ్ళు కోర్టు తీర్పు వినాలనుకుంటున్నారు. హలో, లాయర్స్ లేవన్నాడు. అతను ప్రజ్ఞ కేసు టేకప్ చేస్తానన్నాడా? అతను మన తరపున వాదిస్తాడా? కేసు వాదిస్తాడంట, కానీ చాలా డబ్బు అడుగుతున్నాడు. అవి పేరు వినగానే అందరికీ ఆశపడుతుంది. ఎంత డబ్బు అడుగుతున్నాడు? ఒక్క హీరింగ్కి 1,00,000 అడుగుతున్నాడు. అయితే ఇచ్చేయి, టెన్షన్ ఎందుకు? ఐ మీన్, నీ దగ్గర కూడా కొంత డబ్బు ఉంది కదా, నువ్వు నీ దగ్గర పెట్టుకున్నావు కదా. నేను పెట్టాను, కానీ ప్రజ్ఞ రావడానికి కొద్ది రోజుల క్రితమే నేను ఆ డబ్బుని ఒక చోట ఇన్వెస్ట్ చేశాను. ఇంకా కొంత డబ్బు వేయాలి. ఒకవేళ ఆ డబ్బు వేయలేదంటే ఇప్పుడు వేసిన డబ్బు కూడా వేస్ట్ అయిపోతుంది. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫోన్లో మాట్లాడుకుందాం. అరే, మీరు ఫోన్ మీద ఫోన్ చేయడం మానేస్తేనే కదా నేను ఏమైనా ఆలోచించగలను. ఏమన్నారు మీ అన్నయ్య? తను ట్రై చేస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు ట్రై చేస్తూ ఉంటాడు? ఏమైనా చేస్తాడా లేదా? ఐ డోంట్ థింక్ మనం మీ అన్నయ్య రాజు మీదే డిపెండ్ అవ్వకూడదు. అతని ఇంట బయట తిరుగుతూనే ఉంటాడు. ఇంటికి వెళ్ళినప్పుడల్లా టార్చర్ మనకే కదా ఉంటుంది. ఐ థింక్ తను యూర్ రైట్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మనం తన హెల్ప్ తీసుకుందాం. తన దగ్గర కొంత డబ్బు తీసుకుందాం. ఆ తర్వాత మనం ఒక లాయర్ని హైర్ చేసుకుందాం. అతను మన కేసు వాదిస్తాడు. కనీసం ఏ డబ్బు ప్రాపర్టీ అయితే ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళిందో దాని మీద మన స్టే ఆర్డర్ అయితే వేయగలం కదా. ఎంతో కొంత మన చేతికి వస్తుంది. లెట్ మీ అరేంజ్ దిస్. ఎంత లేదన్నా 30 సాలరీ అకౌంట్స్ ఉన్నాయి. అంటే కంపెనీ అకౌంట్స్ నుండి డైరెక్ట్లీ 30 మందికి సాలరీస్ వెళ్తున్నాయి. కానీ ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మహా అయితే 15-20 మంది ఉంటారు. అంతేకాని మిగతా 10 మంది ఏమయ్యారు? గుడ్ మార్నింగ్. నాకు మన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరి లిస్టు కావాలి, వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్స్తో పాటు ఒకేసారి. ఒకవేళ ఈ మిగతా 10 అకౌంట్స్ ఫేక్ అయితే ఈ అకౌంట్స్ ఎవరు యూజ్ చేస్తున్నారో నేను తెలుసుకోవాలి. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకేమనిపిస్తే అది చేస్తావా? నాకేదనిపిస్తే అది చేస్తాను, ఎలా కావాలంటే అలా చేస్తాను. కానీ మీరేమీ చేయలేదు కదా, ఇంకా మీరు చేయాల్సింది మిగిలే ఉంది. నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు నా వైపు చూసి మాట్లాడు. మీరు చెప్పేది వినడానికి మీ వైపు చూడక్కర్లేదు, చెవులతో వింటే చాలు. ఎనీవే, చెప్పండి ఏం చెప్పాలో. చెప్పడానికే ఉంది. నువ్వు నా ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితి తెచ్చావు కనిపించట్లేదా? అరే, ఇంతకుముందు పాపం వాళ్ళు తినడానికి పనిచేస్తుండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు వాళ్ళ తల మీద ఇంకెవనో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. వాళ్ళందరూ సరిగా నీళ్లు తాగట్లేదు, ఊపిరి కూడా పీల్చుకోవట్లేదు. అలాగా? ఈ రఘు అయితే నా ఎక్స్పెక్టేషన్స్ కంటే హైగా ఉన్నాడు. చూస్తుంటే తనకి ఫస్ట్ మంత్ లోనే ప్రమోషన్ ఇవ్వాలనుకుంటా. ప్రమోషనా? అతను నా ఎంప్లాయీ కదా. ఒకవేళ సరిగ్గా పనిచేస్తే, చక్కగా పనిచేస్తే నేను తనని దీని ప్రారంభం ఆలియా ఇంకా తన్నుతోనే అవుతుంది. అన్నిటికంటే ముందు నేను వాళ్ళిద్దరి నిజాన్ని అందరి ముందు బయట పెడతాను.